ఊర్లల్లా కొందరు పెదరాయిళ్ళు ఉంటారు. మంచిగా రచ్చబండ కాడ కూర్చొని తీర్పులు ఇస్తుంటారు. రాయుడు గారు చెప్పిందే తీర్పు, చేసిందే న్యాయం, మాట్లాడిందే ధర్మం. అయ్యో అది కాదు ఇది అని మాట్లాడితే, ఏమయ్యో ఏంది నోరు లేస్తుంది, నా తీర్పుకే ఎదురు మాట్లాడుతున్నావులే, ఏడికెళ్ళొచ్చింది గింత ధైర్యం, ఎవరిని చూసుకొని ఎగురుతున్నావు అని గుట్లు గురకాయించి చూస్తాడు. ఎక్కువ మాట్లాడితే అయ్యగారి మనసు నిమ్మలమయ్యే ఏ శిక్ష అయినా వేస్తాడు. ఈ సొంటి వెనకట్నే అనుకున్నాం, కానీ ఈ జమాన్లా కూడా ఉన్నాయిల్లో. ఊరిని ఉద్ధరిస్తారని సర్పంచం చేస్తే ఉద్దర పంచాదులు పుట్టించిండ్రు. ఇది యాదాద్రి జిల్లా కాటేపల్లి అనే ఊరు. ఆదర్శంగా ఉందామని ఊర్ల మంది అమ్ముతలేరట. ఎండాకాలం సురువైంది, పబ్లిక్ అంతా దూపా అంటారని అనుకున్నారో ఏమో, మందమ్మాలని నిర్ణయం చేసిందట సర్పంచమ్మ. పేరుకే అక్క సర్పంచి, పెత్తనం మొత్తం పెన్మిడిదేనట. దగ్గరుండి మందమ్మేదందుకు అర్రాస్ పడవాడిచ్చిండట. అయితే అట్లెట్లా అమ్ముతారు అని గౌడన్నలు అడ్డం పట్టారట. గంతే. పాలు వేయద్దు, గౌలకు నీళ్ళ బిడ్డలు నీళ్ళు వేయద్దు, గదన్నట్టు శిక్ష. కుల బహిష్కరణ చేస్తే మరి గౌడ కులస్తులు ఊకుంటారా? రోడ్డు మీద ధర్నా పెట్టిర్రు. ఆడికే ఊకోలే, మోకు ముస్తాదులతోని కలెక్టర్ బంగ్లా ముంగట్నే గౌడ గర్జన చేసిండ్రు. లొల్లి పెద్దగయ్యే వరకు పోలీసులు ఊర్లకు దిగిండ్రు. గౌడన్నలను శాంతింపజేసి సర్పంచ్ పెన్మిట్ని స్టేషన్ కి తీసుకుపోయిండ్రు. కానీ ఏదన్నుంటే కూర్చొని మాట్లాడుకోవాలా, అంతేగాని ఆ కుల పొలకు పాలు పోయొద్దు, నీళ్ళు పోయొద్దు, ఎవ్వరు మాట్లాడొద్దని కట్టడి చేసుడైతే కరెక్ట్ కాదు.